నంద్యాల జిల్లా డోన్లో హిడ్మా మరణం బూటకప్పు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తూ ఏఐవైఎఫ్ నాయకులు కాకడాలతో నిరసన చేపట్టారు. ఆపరేషన్ కగార్ను మానవ హక్కులను భంగం కలిగించే సాధనంగా ఉపయోగిస్తున్నారని జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్ విమర్శించారు. ఆదివాసీల అభివృద్ధి పేరుతో అడవుల్లో ఖనిజ సంపదను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. హిడ్మా ఎన్కౌంటర్పై బహిరంగ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డోన్ గాంధీబొమ్మ సర్కిల్లో హిడ్మా ఎన్కౌంటర్ ని నిరసిస్తూ ఆపరేషన్ కగారు తక్షణం నిలిపివేయాలని పచ్చని అడవుల్ని నరికివేస్తా ఉన్నారు. బస్తర్ అడవుల్లో వాటిని కూడా వెంటనే నిలిపివేయాలి, మైనింగ్ సెక్షన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన పెట్టడం జరిగింది. పచ్చని అడవుల్లో నరమేధం సృష్టిస్తా ఉన్నారు. ఎందుకంటా ఉంటే నక్సలెట్లను ఆడ కగారు పేరుతో ఏదైతే ఆ అడవుల్లో ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి నక్సలెట్లు అడ్డు వస్తున్నారని పేరు చెప్తూ వాళ్ళని కగారు పేరుతో ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. కానీ దానికి వాళ్ళ ముఖ్య టార్గెట్ నక్సలెట్లు వాళ్ళకి అభివృద్ధికి అడ్డం రావడం కాదు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గిరిజన ఏదైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 అమలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం, విద్య ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తూ చెప్పండి. మీరు ఎన్నికల ముందు చెప్పారు విదేశాల్లో నల్లధనాన్ని తెచ్చి జన్ ధన్ ఖాతా కోల్లో ధన్ ధన్ బోల్కో 25 लाख దాల్తాం అని హామీలు పెద్ద హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చండి. ఎన్నికల ముందు ఈ దేశంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, తప్పించుకుంటా ఉన్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.